ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నా. మరి యొక్క జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అందరి కొరకు, మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఆ తదుపరి ఈ 6వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు చూచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ 5వ వచనం 6వ వచనం చదువుకున్నాం. ఈ 5వ వచనం మనం 2వ భాగంగా మనం చదువుకున్నాం. ఈ 5వ వచనం కంటిన్యూషన్ 6వ వచనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ చెడ్డదని చూచిన దేవుడు ఇప్పుడు 6వ వచనం కంటిన్యూషన్ మనం చదువుకుంటే, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడట సంతాపపడెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. 5, 6 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగము టాపిక్ ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మానవుని యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయో మనం చదువుకున్నాం. మానవుని యొక్క తలంపులను బట్టి యెహోవా దేవుడట ఆయన సంతాపపడుచు ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించిన కుటుంబాలు
ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన తలంపులు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే ఈవేళ అంశము నూతన తలంపు. చెబుతారా? నూతన తలంపు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కొక్కసారి మన యొక్క తలంపులు ఎలాగుంటాయంటే, ఎవరి మీదైనా మంచి అభిప్రాయం ఉంటే వాడు చెడు చేస్తున్నప్పటికీ కూడా మన తలంపు వారి పట్ల మంచిగానే ఉంటాయి ఆలోచన. ఒక్కొక్కసారి ఎవరి పట్లైనా చెడ్డ అని అనిపిస్తే వారు మంచిగా ఉన్న మన తలంపులు చెడ్డగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడట మానవుని యొక్క తలంపులు చూస్తూ ఉంటున్నాడు. మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఏ విధంగా అంటే, మానవులు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునని 6వ వచనములంటే 5వ వచనములో ఎందుకు అక్కడ నొచ్చుకున్నాడు, ఎందుకు సంతాపపడుతున్నాడు అని ఆలోచన చేస్తే, మానవుని యొక్క హృదయము తలంపులు ఊహ అంత ఎల్లప్పుడూ చెడ్డది. మానవుని తలంపులు స్థిరమైనవి కాదు ప్రియుల, నిలకడైనవి కాదు. ఆ తలంపు ఒక్కొక్కసారి ఎటు పడితే అటుపోతూ ఉంటుంది. కానీ మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే, దేవునికి అవి బాధాకరంగా ఉంటూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క ఉద్దేశ్యం యొక్క నూతన సంవత్సరంలో మన తలంపులు పాత తలంపులు కాదు, కీడు కలిగించే తలంపులు కాదు. మరి ఏ తలంపులు కావాలి? మేలుకరమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ తలంపులు ఏ విధంగా మార్చబడాలంటే నూతనమైన తలంపులుగా మార్చబడాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలేను. చూసారా? అంటే మానవుని యొక్క తలంపులు 2 విధాలుగా ఉంటాయని ప్రాథమికంగా ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి భక్తిహీనుల యొక్క మార్గాలు వారు విడవాలి, దుష్టులు తమ యొక్క తలంపులను కూడా వారు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎందుకు దేవుని వైపు తిరగాలి అంటే, ఆయన ప్రేమను పొందుకుంటానికి, ఆయన కనికరాన్ని పొందుకుంటానికి, మన మీదకు దేవుని ఉగ్రత రాకుండు నిమిత్తము ఆయన వైపు తిరగాలి. కనుక అంటాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. అంటే వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయి, గత కాలపు అనుభవాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. యెహోవా దేవుడు యోనా గ్రంథములో చిన్న ప్రవక్త యోనాను పిలిచినప్పుడు తన తలంపు ఏ విధంగా ఉందని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతడట నినివేకి వెళ్ళమన్నప్పుడు తర్షీషుకు వెళ్ళే తలంపు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క తలంపును త్రోసిపుచ్చే తన యొక్క తలంపులు నెరవేర్చుకుని ఓడలో ఎక్కి కూర్చుంటే తన కొరకు గొప్ప గాలి తుఫాను అనే శ్రమ కలిగింది ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క తలంపులు ఎప్పుడూ కూడా మానవునికి కీడు కలుగు చేస్తాయి. కానీ మన తలంపులు ఎవరి వైపు ఉండాలి అంటే దేవుని వైపే మనము తిరగాలి. మన తలంపులు దేవుని వైపే మనము ఆ తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కలుగు చేస్తూ ఉంటాడు. అందుకనే 55 యెషయా గ్రంథంలో 8వ వచనం అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. 9వ వచనం అంటాడు, మీ తలంపులు కంటే నా తలంపులు ఎంత
ఎత్తుగా ఉన్నాయి అనే మాటలు ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు. మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మానవుని తలంపులు కన్నా దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనటువంటి తలంపులు. కాబట్టి నూతన సంవత్సరంలో మన పాత తలంపులన్నీ కూడా పారద్రోలబడాలి, విడిచిపెట్టాలి, నూతనపరచబడాలి. నూతనమైన తలంపులు మనము దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పట్ల మన యొక్క ఆలోచనలు ఒకవేళ మన తలంపులు ఇది కరెక్ట్ అని అనుకుంటామేమో, కానీ ఒకవేళ దేవుని దృష్టిలో ఆ తలంపు వేరే విధంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన తలంపులు కాదు, దేవుని తలంపులు మనం కలుగుతాం. దేవుని వైపు మనం తిరుగుదాం. ఆయన జాలి కలిగిన దేవుడు. అందుకనే మరి యెషయా గ్రంథం 59:7 వారి కాళ్ళు పాపము చేయి పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాప హేయమైనటువంటి తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. చూసారా, వారి తలంపులు ఏముందటంట? పాడును నాశనకరమైనటువంటి మార్గములో అవి ఉన్నాయి. కాబట్టి 66:18 యెషయా గ్రంథంలో అంటాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి పాత సంవత్సరం నుండి నూతన సంవత్సరంలో ప్రవేశపెడదాం. దేవుని కృప. నూతన సంవత్సరంలో పాత తలంపులు వద్దు, దేవునికి హేయమైన తలంపులు వద్దు, దేవునికి దూరమైనటువంటి తలంపులు వద్దు. మరి ఏ తలంపులు కావాలి? నూతనపరచబడాలి. నూతనమైన తలంపులు క్రీస్తునందు మనం కలిగి నూతనపరచబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వెత్తబడిన నీ వాక్యము దీవించి నూతన సంవత్సరంలో మా తలంపులు నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా మణిపూర్లోని క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అనారోగ్యముతో ఉన్నటువంటి నైనా సుశీల గారి కొరకు, నైనా లలిత గారి కొరకు, నా ప్రభా సుధా కొరకు ప్రార్థిస్తాం. ఇంకా బలహీనమయ్యిన అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి, లేవనెత్తండి, క్షేమము కలుగుచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.